సదిశల సమాంతర చతుర్భుజ నియమం ఏంటంటే, ఏవైనా రెండు సదిశలు వాటికి ఒకే ఉమ్మడి బిందువు ఉంటే అవి రెండు ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న భుజాలుగా ఉంటే ఆ రెండింటి యొక్క ఫలిత సదిశ ఆ రెండింటి ఉమ్మడి బిందువు గుండా వెళ్ళే కర్ణం యొక్క దిశనే ఆ రెండింటి యొక్క ఫలిత సదిశ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది పడవ ప్రయాణ దిశ అనే ఒక సదిశ. ఇదేంటి? ఇది ప్రవాహి యొక్క దిశ, ప్రవాహి నెట్టివేసే దిశ. ఈ రెండింటికి ఉమ్మడి బిందువు ఇది. ఈ రెండు వేర్వేరు దిశల్లో ఉన్నాయి, వాటికి ఉమ్మడి బిందువు ఒకటి ఉంది. కాబట్టి వీటి యొక్క ఫలిత సదిశ ఏదవుతుంది అంటే, ఈ రెండు సమాంతర చతుర్భుజం యొక్క ఆసన భుజాలుగా ఉన్నాయి. కాబట్టి మనం ఒక సమాంతర చతుర్భుజాన్ని గీద్దాం. ఇక్కడ ఈ ఉమ్మడి బిందువు గుండా ఈ సమాంతర చతుర్భుజానికి గీసిన కర్ణమే ఆ రెండింటి యొక్క ఫలిత సదిశను చూపిస్తుంది. అంటే ఉమ్మడి బిందువు నుంచి ఈ సమాంతర చతుర్భుజానికి ఒక కర్ణం గీస్తే ఇదే ఆ కర్ణము. ఈ కర్ణం ఏ దిశలో ఉంటుందో ఆ రెండింటి యొక్క ఫలిత సదిశ అదే అవుతుంది. అంటే ఇక్కడ పడవ ఏ దిశలో వెళ్తుంది? ప్రవాహి నెట్టే దిశలో వెళ్ళదు, పడవ తను అనుకున్న దిశలో కూడా వెళ్ళదు. మరి ఏ దిశలో వెళ్తుందంటే ఇదే ఫలిత సదిశ. ఇది ఫలిత సదిశ, ఫలిత దిశలో వెళ్తుంది. సో ఈ విధంగా సదిశల సమాంతర చతుర్భుజ నియమాన్ని మనం చాలా విషయాల్లో అప్లై చేసుకోవచ్చు.